హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మాట్లాడదాం. కేవలం అంటే ఫోన్స్ మన ప్లాన్స్ చూసుకున్నప్పుడు కేవలం వాయిస్ ఓన్లీ ప్లాన్స్ ఉండట్లేదు, అది డేటాతో కలిపిస్తున్నారు. అయితే కొందరికి వాయిస్ ప్లాన్స్ మాత్రమే అవసరం ఉంటుంది, డేటా అవసరం లేదు. ఫీచర్స్ ఫోన్స్ వాడే వాళ్ళు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు. అయితే దానికి వాయిస్ మాత్రమే పే చేయకుండా డేటా కూడా ఎందుకు పే చేస్తాం అనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. చాలా మంది దీనిపైన డిస్కస్ చేస్తున్నారు. దానిపైన ఇంకొంచెం డీటెయిల్స్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మన రోజువారీ జీవితంలో డేటా సర్వీసులు ప్రధానంగా మారిన ఈ సందర్భంలో ఇంకా కొందరు కేవలం కాలింగ్ సౌకర్యం మాత్రమే అవసరం ఉంటుంది. కానీ ఆశ్చర్యకరం ఏమిటంటే టెలికాం కంపెనీలు ఇప్పుడు ప్యూర్ వాయిస్ ఓన్లీ ప్లాన్స్ దాదాపు ఆపేశాయి. ముందుగా మార్కెట్ పరిస్థితి చూద్దాం. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ ప్లేయర్లు ప్రస్తుతం ప్రతి ప్లాన్ లో డేటా ఇవ్వడం తప్పనిసరిగా చేస్తున్నాయి. వాయిస్ మాత్రమే ప్లాన్ అంటే వాయిస్ ఓన్లీ ఆప్షన్ దాదాపు మాయమైపోయింది. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. 107, 197, 319 వాయిస్ ప్లాన్లలో అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంది. కానీ డేటా చాలా తక్కువగా ఉంటుంది, అంటే ఎమర్జెన్సీలో మాత్రమే ఉపయోగపడే విధంగా ఉంటుంది. అయితే ప్రైవేట్ ప్లేయర్ల వద్ద వాయిస్ హెవీ ప్లాన్స్ ఉన్నాయి. 155, 179, 191 వంటి రేంజ్ లో అన్లిమిటెడ్ కాలింగ్ తో 1 GB లేదా 2 GB డేటాతో మనకు బండిల్ వస్తుంది. కానీ ఎందుకు ప్యూర్ వాయిస్ ఓన్లీ ప్లాన్స్ కనుమరుగవుతున్నాయి? ముందుగా మార్కెట్ డిమాండ్ ఎలా ఉందో చూద్దాం. ఈ రోజుల్లో కాల్స్ అంటే డేటాను ఎక్కువ వాడతారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ డేటా ఆధారంగా వాయిస్, వీడియో కాల్స్ సౌకర్యం ఇస్తాయి. ఆ తర్వాత ఓల్టే డిజిటల్ కాలింగ్ టెక్నాలజీ, 4G, 5G కాల్స్ ఇప్పుడు డేటా ప్యాకెట్ల ఆధారంగా జరుగుతున్నాయి. అందుకే వాయిస్ ప్లాన్లను నేరుగా ఇచ్చినప్పుడు కంపెనీకి లాభం ఉండదు. ఎందుకంటే ఏఆర్పిఓ అంటారు, అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ని పెంచుకోవడం కూడా కీలకంగా ఉంటుంది, కాబట్టి అది ఇవ్వరు. వాయిస్ ఓన్లీ ప్లాన్స్ ఇస్తే యూజర్లు తక్కువగా చెల్లిస్తారు, అంటే డబ్బులు తక్కువగా ఉంటాయి. డేటా వాడకపోతే కంపెనీకి లాభం తగ్గుతుంది. కాబట్టి వాయిస్ ప్లస్ డేటా బండిల్ ఇవ్వడం ద్వారా కంపెనీలు ఎక్కువగా సంపాదించగలుగుతున్నాయి. మరియు ఓటీటీ యాప్స్ వల్ల సాధారణ వాయిస్ కాల్స్ డిమాండ్ తగ్గిపోయింది. వాట్సాప్, సిగ్నల్, గూగుల్ మీట్, జూమ్ ఇవన్నీ డేటా ఆధారంగా పనిచేస్తాయి. తద్వారా ఆపరేషనల్ ఖర్చులు తగ్గడం మరియు బిజినెస్ స్ట్రాటజీ కారణంగా కూడా ప్యూర్ వాయిస్ ఓన్లీ ప్లాన్స్ తగ్గిపోయాయి. అయితే చీప్ గా వాయిస్ ప్లాన్ ఇస్తే యూజర్లు కేవలం కాలింగ్ తో లిమిటెడ్ అవుతారు, అంటే డేటా వాడరు. కానీ డేటా కాంబో ఇచ్చినప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ తో పాటు యూజర్ డేటాను కూడా వాడటానికి ఇష్టపడతాడు. ఫలితంగా కంపెనీకి లాభాలు వస్తాయి. మొత్తం మీద డేటా యుగంలో ప్యూర్ వాయిస్ ఓన్లీ ప్లాన్స్ మొత్తానికి అరుదైపోతున్నాయి, దొరకడం లేదు. అయితే కాలింగ్ మాత్రమే కోరుకునే యూజర్ల కోసం కొన్ని ఎంపికలు ఇంకా అందుబాటులో ఉన్నాయి. అంటే బిఎస్ఎన్ఎల్ వాయిస్ ప్లాన్స్ లేదా జియో, ఎయిర్టెల్ వాయిస్ హెవీ ప్లాన్స్, ఇవి ఒకరికి సరిపోయే విధంగా ఉన్నాయన్నమాట. అయితే ఇది అందరికి తెలిసిన విషయమే, అందరూ అనుకుంటుంటారు కానీ ఎవరు ఎక్కువ మాట్లాడరు. డేటా ఆధారిత ప్రపంచంలో కాలింగ్ కోసం ప్రత్యేక ప్లాన్స్ కొంచెం రేర్ అయిపోయాయి. అంటే ఇప్పుడు డేటా అవసరం లేని వాళ్ళు ఉంటారు, కొందరు వృద్ధులు ఉంటారు, ఫీచర్స్ ఫోన్ వాడేవారు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే డేటా అవసరం ఉండదు, కొన్ని కాల్ చేయడానికి ఒక కాల్ ప్లాన్ ఉంటే సరిపోతుంది. అయితే వాళ్ళందరూ మేము ఓన్లీ కాల్సే వాడుతున్నాం కదా, డేటాకి ఎందుకు ఎక్కువ పే చేయాలి ఎక్స్ట్రా, ఓన్లీ వాయిస్ ప్లాన్స్ ఉంటే బాగుంటుంది కదా అనే అంశం చాలా తెర మీదకి వచ్చింది. చాలా మంది డిస్కస్ చేస్తున్నారు, దాని గురించే ఈ విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.